హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి టాక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో పొడి పొడిలాడే సేమియా ఉప్మా అయితే చూపించిపోతున్నానండి. ఇదైతే ఇంట్లో తయారు చేసిన గీ అండి. దీనికోసం కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయి అయితే పెట్టుకొని గ్యాస్ మీద అందులో కొంచెం అయితే నెయ్యి అయితే వేసాను. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఇప్పుడు అదే కడాయిలోకి సేమియాలు అయితే వేయించుకుంటున్నానండి. సేమ్ అదే నేతిలో వేసి నేనైతే ఒక కప్పు సేమియాలు అయితే తీసుకున్నాను. ఒక మనిషికి సరిపడగా అయితే నేనైతే ఈ ఉప్మా అనేది అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇది కొంచెం అలా వేగిన తర్వాత ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. చూస్తూ జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంతా చాలా మాడిపోతూ ఉందండి. అలా చూసుకుంటూ తిప్పిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని కూడా తీసుకొని ఒక పక్కన ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అయితే బ్రౌన్ కలర్ రావాలండి. అలా వచ్చినట్లయితే చాలా రుచిగా అయితే ఉంటాయి సేమియాలు. ఇప్పుడు ఇదే కడాయిలోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత అయితే దీంట్లోకి అయితే ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసి వేయించుకోవాలండి. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. చూసుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే ఇవైతే తొందరగా మాడిపోతాయండి. ఇందులోకి కొన్ని అయితే తాలింపులు వేస్తూ ఉన్నాను. తాలింపు గింజలు వేసి అవి కూడా కొంచెం దోరగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసి వేయించుకోవాలండి. కరివేపాకు ఫుడ్లోకి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా జుట్టుకైతే చాలా మంచిదని అంటూ ఉంటారు. ఇందులోకే మళ్ళీ కొన్ని పచ్చిమిర్చి అయితే నేను వేసుకుంటూ ఉన్నానండి. ఇప్పుడు మీరు అల్లం కూడా అయితే వేసుకోవచ్చు. నేనైతే ఘాటుగా ఉంటుందని పచ్చిమిర్చిని ఇలా రౌండ్గా అయితే కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇందులోకి ఒక గుప్పెడు ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకున్నానండి, చిన్న ముక్కల కింద తరిగి. వీటిని కూడా దోరగా అయితే వేయించుకోవాలండి. కాస్త అయితే వేగిన తర్వాత ఇందులోకి కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ అనేది ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుందండి. నేను తీసుకున్న కప్పుకి హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసి ఇంకొంచెం సేపు అయితే మగ్గించుకోవాలండి. ఇలా కొంచెం అయితే మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు టమాటా ముక్కలను అయితే వేసుకుంటున్నానండి. వీటిని కూడా వేసుకొని బాగా అయితే ఉడికించుకోవాలండి. కాసేపు అలాగా స్లోగా అయితే తిప్పుకుంటూ ఈ టమాటా ముక్కల్ని కూడా బాగా అయితే నూనెలో ఉడికించుకోవాలండి. నేను తీసుకున్న ఈ సేమియాలు అయితే నాకైతే ఒక కప్పుకి కొంచెం అయితే తక్కువగా వచ్చాయండి. దాంట్లోకి నేనైతే గ్లాస్తో ఒక గ్లాస్ నిండా ఫుల్గా అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను. వాటర్ కొంచెం సరిపోకపోతే ఒక 4 స్పూన్లు వాటర్ అయితే ఎక్కువైతే కొంచెం పోసుకోండి. ఎందుకంటే సేమియాలు అనేవి మనం బాగా రోస్ట్ చేసాం కాబట్టి అవి ఉడకడానికి కొంచెం వాటర్ అయితే పడతాయి. ఇలా వాటర్ నుంచి వేసుకున్న తర్వాత బాగా అయితే ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకుందాము. ఇప్పుడు కాసేపు అయితే మరిగించుకోవాలి ఈ వాటర్ మరగాలంటే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కాసేపు అయిన తర్వాత తీసి చూస్తే వాటర్ అయితే ఇలా మరిగి ఉంటాయండి. ఈ టైంలో మనం అయితే సాల్ట్ అయితే చూసుకొని, సాల్ట్ సరిపోతే పర్వాలేదండి, సరిపోకపోతే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని సేమియాలు అయితే వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా వాటిని అయితే జాగ్రత్తగా తిప్పుకోవాలండి, లేకపోతే సేమియాలు అనేవి విరిగిపోతాయి. అలా తిప్పుకుంటూ మంటని ఫ్లేమ్లో పెట్టుకొని అయితే అలా తిప్పుతూ ఉండాలండి. కాసేపటికి నీరైతే ఇంకిపోతూ ఉంది. నాకైతే ఇక్కడ కొంచెం అయితే వాటరీగా ఉందండి. కొంచెం కాసేపు అలా 5 మినిట్స్ ఉడకనిస్తే చూడండి పలుకుగా ఎలా అయితే సేమియా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ టైంలో గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోండి. నాకైతే ఆ గ్లాస్ వాటర్ అయితే సరిపోయాయి నాకు. ఇప్పుడు వేడివేడిగా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి. ఇలా వేడి మీద ఉన్నప్పుడు తింటేనే
చాలా అయితే చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం ప్లేట్‌లో వేసుకొని అయితే తింటూ ఉన్నాను. మీకు ఈ సేమియా ఉప్మా నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నేను కష్టపడి వీడియోస్ చేస్తున్నానండి. నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు సేమియా ఉప్మాతో అయితే నా టిఫిన్ అయితే కానిచ్చేసాను. అంతే ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు నా వీడియోని లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే చాలామందికి రికమెండ్ అవుతుందండి. దయచేసి మీరు నా వీడియోనైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతే వీడియో.